Hi, hello, namaste, my dear kakas and my dear future software engineers. So today we are going to know what are the minimum requirements, that what are the things you want to learn to build a web application. So before going to build a web application, you want to understand what is web application. So web application is typically divided into three main parts. One is front end, and the next one is back end, and the next one is database. So to build a web application, you want to understand these seven things. The first one, front end, and the next back end, and the next database, and the next APIs, and the next Git and GitHub, and the next deployment, how to deploy your application, and the next one, system designing. So first one, ఫ్రంట్ ఎండ్. సో ఫ్రంట్ ఎండ్ అంటే ఏంటి? సో ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నువ్వు ఒక అప్లికేషన్ తీసుకో, ఇన్స్టాగ్రామ్ అనేది ఒక అప్లికేషన్ తీసుకో. అక్కడ నీకు ఏమైతే కనిపిస్తూ ఉంటుంది ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినప్పుడు స్క్రీన్ మీద, అదే నీ ఫ్రంట్ ఎండ్. సో ఆ ఫ్రంట్ ఎండ్ని నువ్వు బిల్డ్ చేయాలి. హౌ యు ఆర్ గోయింగ్ టు బిల్డ్ యువర్ ఫ్రంట్ ఎండ్? బై యూజింగ్ ద HTML, CSS, JavaScript, or some React.js, or some front-end frameworks. By using these technologies, you are going to build your front-end. And the next one, back-end. So what is back-end? Back-end is the one which makes your applications to think, and which makes your application to process the requests which are coming from the clients. సో అండ్ బ్యాక్ ఎండ్లోనే మనకి మెయిన్ బిజినెస్ లాజిక్ అనేది బిల్డ్ చేసి ఉంటుంది అనమాట, మేనేజ్ చేస్తుంది. సో ఇప్పుడు నీకు ఒక రిక్వెస్ట్ వస్తుంది, సో క్లయింట్ నుంచి ఒక రిక్వెస్ట్ వస్తుంది, సమ్ డేటా ఇస్తుంది. ఆ డేటా నువ్వు డేటాబేస్లో స్టోర్ చేయాలి. అది ఎలా స్టోర్ చేస్తావు? నీ బ్యాక్ ఎండ్లో నువ్వు సమ్ ఏపీఐస్ అనేవి డిఫైన్ చేస్తావు అనమాట. ఆ ఫంక్షన్స్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు, ఆ ఏపీఐ కాల్ వచ్చినప్పుడు నీకు ఆ ఫంక్షన్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. అవి ఎగ్జిక్యూట్ అయినప్పుడు నీకు ఆ డేటాబేస్లో సో డేటా అనేది స్టోర్ చేసుకుంటుంది, మళ్ళీ రెస్పాన్స్ అనేది పంపిస్తుంది. దిస్ హోల్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ బ్యాక్ ఎండ్స్. సో బ్యాక్ ఎండ్ అనేది దీని రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది. అండ్ ద నెక్స్ట్ థింగ్, డేటాబేస్. యునో for every application somewhere data is going to be stored, right? So here you want to learn SQL databases like MySQL and PostgreSQL, and also you want to understand NoSQL databases, and you want to understand when NoSQL databases make sense, and after that APIs. సో ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ బిల్డ్ చేసావు, బ్యాక్ ఎండ్ బిల్డ్ చేసావు, ఓకే. ఇప్పుడు నీకు ఫ్రంట్ ఎండ్ నుంచి రిక్వెస్ట్ వెళ్ళాలి బ్యాక్ ఎండ్కి. అదేం డైరెక్ట్గా రిక్వెస్ట్ వెళ్ళిపోతుందా? వెళ్ళాలంటే దానికి సమ్ కమ్యూనికేషన్ అనేది ఉండాలి. సో ఇప్పుడు నేను నా ఫ్రెండ్తో మాట్లాడాలి, కాల్లో మాట్లాడాలి. అప్పుడు నేనేం చేస్తా, వాడి కాల్కి కాల్ చేయాలన్నమాట. సో ఇప్పుడు నేను కాల్ వాడు లిఫ్ట్ చేసిన తర్వాత మళ్ళీ నేను మాట్లాడగలుగుతా. సో కాల్ వెళ్ళకపోతే నేను మాట్లాడలేను, అలా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఈ ఏపీఐస్ అనేది రెస్పాన్సిబుల్ ఏంటి, మన రిక్వెస్ట్ అనేది క్లయింట్ నుంచి సర్వర్కి వెళ్ళడానికి బై యూజింగ్ HTTP అండ్ రెస్ట్ APIs. వీటిని యూజ్ చేసి మనము రిక్వెస్ట్ రెస్పాన్స్ ఇవనేది హ్యాండిల్ చేయగలుగుతాం అనమాట. అండ్ ద నెక్స్ట్ థింగ్, గిటబ్. సో గిట్ అండ్ గిటబ్ ఇవి ఏంట్రా అంటే, సో హియర్ రియల్ డెవలప్మెంట్ ఈజ్ నాట్ జస్ట్ రైటింగ్ ద కోడ్. యూ వాంట్ టు manage your code, and you want to collaborate on your code. So Git and GitHub are useful here. So and the next thing, deployment. Think, once you build your application, and imagine if your application only runs in your laptop, then do you think that it is useful? No. So you want to learn deploying your application by using some services like AWS cloud, AWS, Azure, and GCP, right? And after this the main thing is system designing. Here నువ్వు ఇక్కడ ఏం చేస్తావు అంటే, యూ వాంట్ టు మేక్ యువర్ అప్లికేషన్ టు హ్యాండిల్ లాట్ ఆఫ్ రిక్వెస్ట్, సమ్ థౌజండ్స్ ఆర్ మిలియన్స్ ఆఫ్ రిక్వెస్ట్. సో ఇప్పుడు నువ్వు అప్లికేషన్ బిల్డ్ చేసావు, నీకు థౌజండ్స్ ఆఫ్ అండ్ సమ్ మిలియన్స్ ఆఫ్ రిక్వెస్ట్ వస్తున్నాయి యూజర్స్ నుంచి నీ అప్లికేషన్కి. అప్పుడు నీ అప్లికేషన్ అనేది బ్రేక్ అవ్వకుండా, క్రాష్ అవ్వకుండా ఎలా మెయింటైన్ చేయాలి అనేది సిస్టమ్ డిజైనింగ్ అనమాట. సో ఇక్కడ నువ్వు లోడ్ బ్యాలెన్సర్స్, నెక్స్ట్ ఆటో స్కేలింగ్, నెక్స్ట్ డేటాబేసెస్, క్యాచింగ్, మెసేజ్ క్యూస్ అండ్ మోర్ చాలా నేర్చుకుంటావు అనమాట. సో ఇప్పుడు అట్లీస్ట్ నువ్వు ఒక వెబ్ అప్లికేషన్ బిల్డ్ చేయడానికి ముందు నీకు ఈ 7 థింగ్స్ మీద యూ వాంట్ టు అండర్స్టాండ్ దీస్ 7 థింగ్స్. ఏంటవి? ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, APIs, డేటాబేస్, గిట్ అండ్ గిటబ్, అండ్ హౌ టు డిప్లాయ్ యువర్ అప్లికేషన్, అండ్ సిస్టమ్ డిజైనింగ్.
సో ఇవి నేను ఎందుకు చెప్తున్నారా అంటే, సో ఎండ్ ఆఫ్ ది డే నీకే అర్థమవుతుంది అనమాట. లైక్ ఇవన్నీ ఇప్పుడు బిగినర్ అయితే నీకు ఎలా ఉంటుందిరా అంటే ఇవన్నీ కొత్తగా ఉంటుంది. సో ఇప్పుడు నేను చెప్పినవన్నీ నేర్చేసుకోవాలంటే ఫ్రంట్ HTML, CSS అన్నీ కలిపి ఒకేసారి నేర్చుకేసుకొని అప్లికేషన్ బిల్డ్ చేయాల్సిన అవసరం లేదు. సో నువ్వు ఎలా స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ ఫ్రంట్ ఎండ్ తీసుకొని లైక్ సమ్ HTML, CSS, JavaScript, లైక్ సమ్ ఫ్రంట్ ఎండ్ ఫ్రేమ్వర్క్స్ నేర్చుకొని ఫ్రంట్ ఎండ్ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయి. అండ్ నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తారంటే బ్యాక్ ఎండ్ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయి. బ్యాక్ ఎండ్ నేర్చుకొని లైక్ Node.js, లేకపోతే నీకు పైథాన్ వస్తే జాంగో ఫ్రేమ్వర్క్ యూజ్ చేసి, లైక్ జావా వస్తే స్ప్రింగ్ బూట్ యూజ్ చేసి నువ్వేం చేస్తారంటే బ్యాక్ ఎండ్ ప్రాజెక్ట్స్ అనేవి బిల్డ్ చేస్తావు. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే డేటాబేసెస్. సో SQL ఈ క్వరీస్ ఎలా రాస్తాము వీటి గురించి నేర్చుకో. దాని తర్వాత నువ్వు ఒక చిన్న అప్లికేషన్ అనేది క్రియేట్ చేయి. చిన్న ప్రాజెక్ట్ ఏంటి, ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ ఉండాలి అండ్ డేటాబేస్ కూడా కనెక్ట్ అయి ఉండాలి. సో ఇప్పుడు నువ్వు CRUD ఆపరేషన్స్ పర్ఫామ్ చేసేలాగా లైక్ అట్లీస్ట్ ఒక చిన్న ప్రాజెక్ట్ అన్నా లైక్ APIs ఎలా వర్క్ అవుతుంది, లైక్ నీకు రిక్వెస్ట్ ఎలా వెళ్తుంది, రెస్పాన్స్ ఎలా వస్తుంది, నీకు డేటాబేస్లో ఉన్న డేటాని ఎవరు రిట్రీవ్ చేస్తున్నారు, ఎవరు లైక్ అప్డేట్ చేస్తున్నారు, ఎవరు పోస్ట్ చేస్తున్నారు. సో దీని గురించి తెలుసుకునేలాగా లైక్ ఒక ప్రాజెక్ట్ అనేది బిల్డ్ చేయి. ఈ ప్రాజెక్ట్స్ ఎలా బిల్డ్ చేయాలి, ఏమేమి బిల్డ్ చేయాలి అనేది కూడా నేను నెక్స్ట్ నా ఫర్దర్ వీడియోస్లో చెప్తాను. నువ్వైతే భయపడకు, రిలాక్స్ అవ్వు. అండ్ నెక్స్ట్ థింగ్ నేనేం చెప్తున్నా, సో ఫ్రంట్ ఎండ్ ఓకే అవి ఎలా బిల్డ్ చేయాలి నేర్చుకో. సో నెక్స్ట్ డేటాబేస్. వీటి వరకు నువ్వు నేర్చుకున్నావంటే లైక్ ఆల్మోస్ట్ నీకు ఒక ఐడియా వచ్చేసి ఉంటుంది అనమాట, లైక్ అప్లికేషన్ డెవలప్మెంట్ ఫేజ్లో ఎలా ఉంటుంది అనేసి. సో ఆఫ్టర్ దిస్ నువ్వు నెక్స్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు నువ్వు నీ కోడ్ అంతా గిటబ్లో స్టోర్ చేయాలి. ఈ గిటబ్ అంటే పెద్ద ఏం లేదనమాట. ఇదేంటంటే నీ ఫోల్డర్స్ని రిపాజిటరీస్ లాగా నీ గిటబ్లో స్టోర్ చేసుకుంటావు అనమాట. దట్స్ ఇట్, అంతే. సో బట్ గిట్ అనేది నువ్వు ఖచ్చితంగా నేర్చుకోవాలి. బికాజ్ ఎందుకంటే ఏ కంపెనీ అన్నా అయిపోయి ఏదన్నా అయిపోయి ఏ డెవలప్మెంట్ టీంలో అన్నా కానీ ఏ దీంట్లో అయినా కానీ నువ్వు ఏంట్రా అంటే గిట్ అనేది కంపల్సరీగా ఉంటుంది. ఓకే, బట్ నువ్వు అనుకున్నంత కష్టమైతే ఏం కాదు అది. ఓకే, బట్ బేసిక్స్ అనేది నీకు ఫండమెంటల్స్ స్ట్రాంగ్గా ఉన్నాయంటే నువ్వు ఇవన్నీ కూడా చేసుకుంటావు అనమాట. నేను చెప్పడం ఏంటంటే సో ఇప్పుడు డైరెక్ట్ నేను నీకు HTML, CSS ఇవి యూజ్ చేసి ఫ్రంట్ ఎండ్ చేసి ఇది నేను చెప్పను. ఎందుకంటే ఫస్ట్ నీకు తెలాలి మనం HTML, CSS ఎందుకురా యూజ్ చేస్తున్నామనే నీకు తెలాలి. ఎందుకు, ఫ్రంట్ ఎండ్ బిల్డ్ చేయడానికి. అండ్ నెక్స్ట్ బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్, సో Node.js ఇవన్నీ నేర్చుకుంటాను. ఇవి నేర్చుకునే ముందు మనం తెలుసుకోవాలి ఏంటి ఎందుకు యూజ్ చేస్తున్నాము, ఎందుకు నేర్చుకుంటున్నాము అనేసి. సో ఇవి బ్యాక్ ఎండ్ సర్వర్స్ బిల్డ్ చేయడానికి Node.js, లేకపోతే పైథాన్ జాంగో, లేకపోతే జావా స్ప్రింగ్ బూట్ కానీ ఇవన్నీ నేర్చుకుంటున్నామని ఈ ఐడియా అనేది నీకు లైక్ ఆ టెక్నాలజీస్ నేర్చుకునే ముందే ఉండాలన్నమాట. అండ్ దట్స్ ఇట్ కాక. నెక్స్ట్ డిప్లాయ్మెంట్ అంటే ఇప్పుడు నీ అప్లికేషన్ అనేది నీ డెవలప్ చేసావు, అది నీ సర్వర్లో నీ లోకల్ హోస్ట్లో రన్ అవుతుంది. ఓకే, బట్ అది మొత్తం ఇంటర్నెట్ మొత్తం అందరూ యాక్సెస్ చేసుకోవాలంటే నువ్వు ఎత్తుకొని వెళ్ళి దానికి డిప్లాయ్ చేయాలి. సో ఇది నెక్స్ట్ ఫేజ్. సో ఇక్కడికి నీకు డిప్లాయ్మెంట్ ఫేజ్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ డెవలప్మెంట్ ఫేజ్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ డిప్లాయ్మెంట్ లైక్ నువ్వు ఒక క్లౌడ్లో ఎత్తుకొని సో సర్వర్స్ ఉంటాయి, ఆ సర్వర్స్లో నీ అప్లికేషన్ డిప్లాయ్ చేసావు అంటే లైక్ ఇంటర్నెట్ యూజ్ చేసి లైక్ యూజర్స్ అనేవాళ్ళు లైక్ వాళ్ళు అనేది యాక్సెస్ చేసుకోగలుగుతారు అనమాట. సో ఇది నెక్స్ట్ డిప్లాయ్మెంట్ అంటే నెక్స్ట్ ఇంకా మొత్తం డెవాప్స్ రిలేటెడ్ వస్తుంది అనమాట, లైక్ క్యూబర్నెటీస్, డాకర్. సో ఇది చాలా ఉంటుంది. సో బిగినర్ కాబట్టి నీకు ఇటు వరకు ఐడియా ఉంటే చాలు. ఓకే, అండ్ సిస్టమ్ డిజైనింగ్. సో ఇది నువ్వు ఇనిషియల్గా డైరెక్ట్గా వెళ్ళి నేర్చేసుకోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఈ అప్లికేషన్ స్ట్రక్చర్ అంటే ఏంటి, ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, డేటాబేస్, ఈ చిన్న ప్రాజెక్ట్స్ డెవలప్ చేయి. దాని తర్వాత నెక్స్ట్ మనము ఇన్డెప్త్ వెళ్దాం అనమాట. ఒకేసారి నేను ఆటో స్కేలింగ్ అంటే ఏంటి, లైక్ నీకు క్యాచింగ్ అంటే ఏంటి ఇవి చెప్తే నీకు అర్థం కాదు. ఇప్పుడు క్యాచింగ్ అంటే ఏంటి అని తెలుసుకునే ముందు నీకు డేటాబేస్ అంటే ఏమైనా తెలియాలి, డేటాబేస్లో క్వరీస్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందని తెలియాలి. సో దానికి ఫస్ట్ నేను చెప్పడం ఏంటంటే మెయిన్ థింగ్ నువ్వు ఏదైనా నేర్చుకో, ఇదే కాదు ఏదైనా, బట్ బేసిక్ ఫౌండేషన్స్ అనేది స్ట్రాంగ్గా ఉండాలి. అవి స్ట్రాంగ్గా ఉండేలాగా నువ్వు చూసుకోవాలి. ఓకే, అండ్ ఐఎమ్ హియర్ టు మేక్ యువర్ బేసిక్స్ స్ట్రాంగర్. సో థ్యాంక్ యూ, నమస్తే, విల్ మీట్ ఇన్ నెక్స్ట్ రీల్. బాయ్.